నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? నా పేరు జనార్దన్ రావు. ఓకే. నేను డిప్యూటీ సెక్రటరీగా రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన రెండవ రోజే నేను బుచ్చరాజు గారు వీఆర్ ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఓకే. మేము అనుకుని అప్పటికప్పుడు ఒక సంస్థను స్థాపించి ఆంధ్రప్రదేశ్లో రిటైర్ అయిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిన వీరి కోసం ఒక ప్రత్యేకంగా ఒక సంస్థ ఉండాలని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈ సంస్థను స్థాపించాం. ఓకే. అది వటవృక్షంలా పెరిగి ఎప్పుడు స్థాపించారు సార్? ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2020 అమ్మ. 2020. 2020లో స్థాపించాం. ఇప్పుడు ఇవాళ 5వ వార్షికోత్సవం జరుగుతుంది. అర్ధ శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఓకే. మా మన ఆర్గనైజేషన్ వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ప్రయోజనం కలిగింది. అంటే వాళ్ళకి వెంటనే ప్రతిదానికి విజయవాడకి వెళ్లకుండా వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కూడా ఇక్కడ నుండే మేమే వారికి సహాయం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రైమ్ 9 మేము చాలా అభినందించాలి, కృతజ్ఞతలు కూడా చెప్పాలి. ఎందుకంటే మీ వల్లనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయుల చంద్రబాబు నాయుడు గారు డిఏ ఇవ్వడంలో మీ సహకారం కూడా చాలా ఉంది. మా పెన్షనర్స్ ప్రాబ్లమ్స్ కానీ డిఏ కానీ ఇతరత్ర విషయాల్లో కనీసం ఒక 5-6 సార్లు మన ప్రైమ్ టీవీ ద్వారా డిబేట్స్ పెట్టి వారి ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్ళడం వల్ల చాలా మేలు జరిగిందని చెప్తున్నాను. నిజంగా చెప్పాలంటే ఇన్ని ఛానల్స్లో కూడా ప్రైమ్ 9 టీవీ ఎంప్లాయీస్ తరపున పెన్షన్స్ తరపున పనిచేసిందని చెప్పడానికి నేను సందేహించను. కాబట్టి వీ ఆల్వేస్ గ్రాటిట్యూడ్ టు ది ప్రైమ్ 9 టీవీ. చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము. ఇది డోనర్స్ క్లబ్ ఉంది, కల్చరల్ వింగ్ ఉంది, తర్వాత మెడికల్ క్యాంప్స్. ఇంకొకటి నగరంలో మాకు యశోద హాస్పిటల్ కానీ అపోలో హాస్పిటల్ కానీ వాళ్ళు మ్యాక్సిమం కన్సెషన్స్ ఇస్తున్నారు. అలాగే డయాగ్నోస్టిక్ సెంటర్స్ మేము వెళ్ళి అడిగితే వాళ్ళు తప్పకుండా పెన్షనర్స్కి మేము హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా మ్యాక్సిమం కన్సెషన్స్ ఇస్తున్నారమ్మా. సో దీనివల్ల ఏంటంటే సిటీలో నలుమూలలో ఉన్న పెన్షనర్స్కి చాలా మేలు జరుగుతుంది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఇంకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి పెన్షనర్స్కి సపరేట్గా ఒక ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ప్యాకేజ్ ఒకటి ఇచ్చేస్తే మేము తప్పకుండా తీసుకొని మా వాళ్ళకి అందరికీ ఉపయోగంగా ఉండేటట్టు చేస్తాం. ఈ టైంలో ఏమవుతుందంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఒకసారి పెన్షనర్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫ్యామిలీ మెంబర్స్ డైలమాలు పడిపోతారు, ఎక్కడ తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అనేసి. వాళ్ళకి ఒక గైడెన్స్ కావాలి అంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మనకు అందుబాటులో ఉన్నాయనుకోండి, వాళ్ళకి తగిన నెంబర్స్ అక్కడ ఆరోగ్య మిత్ర వాళ్ళు హెల్ప్ చేయడం ఇలాంటివి ఉంటే ఏమవుతుందంటే టక్మని వాళ్ళకి ఫోన్ చేసేసి మీ హాస్పిటల్లో ఈ స్పెషాలిటీ ఉంటే వెంటనే వాళ్ళని అడ్మిట్ చేసేసి చాలా తొందరగా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. సో ఇలాంటి కార్యక్రమాలన్నీ మేము చేస్తున్నామమ్మా. పెన్షనర్స్కి అండగా ఉంటున్నాం హైదరాబాద్లో. వాళ్ళు ఏపీకి మళ్ళీ వెళ్ళి వాళ్ళంతగా వాళ్ళు కష్టపడకుండా మాకు అధికారులు కూడా పిఏఓ ఆఫీస్ కానీ ట్రెజరీ ఆఫీస్ కానీ తర్వాత సెక్రటేరియట్లో అధికారులు కానీ ప్రతి ఒక్కరు సీఎం ఆఫీస్ కానీ అందరూ కూడా మాకు చాలా సహాయం చేస్తున్నారు. సో ఈ విధంగా పెన్షనర్స్ని చాలా గౌరవంగా చూసుకుంటున్నారనే చెప్పాలి మన ప్రభుత్వం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.